క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం. అర్థం చేసుకోవడం విఫలమైంది. దాన్ని ఎట్లా డ్రైవ్ చేయాలనో, ఎట్లా రన్ చేయాలనో దాంట్లో ఆచరించడం కూడా విఫలమైపోయింది. అంటే వీళ్ళు హైడ్రా కూల్చివేతలకి నోటీసులు ఇస్తున్నప్పుడు దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు పవర్ వాళ్ళకి కడుతున్నారు, ఎవ్రీ మంత్ కడుతున్నారు. అట్లాగే ఉండడానికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్లు ఇచ్చినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా డైరెక్ట్గా కూల్చివేత వరకు వస్తున్నారు అని అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పాలి కదా సార్. అంటే మేము గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేది, మరి ఆయన కూడా ఎవరు చెప్పిండో, ఎవరి మీదనైనా ట్యాక్స్ చేసే అధికారం ఉంటుంది గవర్నమెంట్కి, ఎవరినైనా జైల్లో పెట్టే అధికారం ఉంటుంది. ఇది రెండు విశేష అధికారాలు గవర్నమెంట్ కూడా అంటారు. కానీ ప్రజాస్వామ్యంలో అకారణంగా జైల్లో పెట్టినా, అకారణంగా ట్యాక్స్ వేసినా ప్రజలు ఇవాళ ఊకుండా ఉండొచ్చు, నువ్వు పెద్దోడు అని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి భయపడుతున్నారు. తర్వాత కర్ర కాల్చి వాత పెడతారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ప్రజలకి ఇల్లు కట్టించేది ప్రభుత్వం అనుకుంటున్నారు, ఇల్లు కూల్చుకునే ప్రభుత్వం అనుకోడు. అంతే కదండి. కన్స్ట్రక్షన్ని కోరుకుంటుంది ప్రభుత్వం, కానీ డిస్ట్రక్షన్ కోరుకునే ప్రభుత్వం ఉండదు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్న గూడు చెదిరిపోద్దని చెప్పి ఎవరనుకుంటే చెప్పండి, ఇలా చేసింది ఆ పని అనే వరకు అందరూ రియాక్ట్ అయ్యారు. ఫస్ట్లో చాలామందికి నిజమే కావచ్చు, అక్రమంగా ఆక్రమించుకున్న భూముల ఇండ్లు అని అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైపోయింది, ఓ ఇవి అక్రమంగా ఆక్రమించుకునే కాదు, ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇస్తే కట్టుకున్న ఇండ్లు, అక్కడ ప్రైవేటు లేఅవుట్లలో కొనుక్కొని కట్టుకున్న ఇండ్లు, ఇవేవి ఇల్లీగల్ కాదని చెప్పి అర్థమైంది. కాబట్టి ఇలా తోకముడిసే పరిస్థితి వచ్చింది. సో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అహంకారం అనే దాంతో దెబ్బ కొట్టింది. రెండోది చీప్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎల్లవేళ నడవవు బాబు అని చెప్పి తిరస్కరించారు. కేవలం పెన్షన్లు ఇస్తున్నా అని ఇంటికి వచ్చి, బియ్యం ఇస్తున్నా అని ఇంటికి వచ్చి, ఇంకేదో ఇస్తున్నా. ఇప్పుడు డబ్బులు పంచినోడు గొప్ప రాజకీయ నాయకుడు కాదు, డబ్బులు పంచిన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి కావాల్సిన ప్రణాళికలు అందించేది ప్రభుత్వం, చేతను అందించేది ప్రభుత్వం, ఆర్థిక ప్రగతిని కాంక్షించేది ప్రభుత్వం. కానీ కేవలం నీకు గిదిస్తా నేనే సాత్తా, నువ్వేం పని చేయకపోయినా పర్వాలేదు, నాకు సోమరిపోతులు కూడా అంటున్నాను నేను, సోమరిపోతులు అంటున్నాను నేను. కానీ వాటి మీద నడుపుతా అంటే మాత్రం కాదు. అవి ఇచ్చుకోను, డబ్బులుంటే ఇచ్చుకో, తప్పు కాదు. కానీ నువ్వు ప్రాజెక్టులు కూడా కట్టుకో, రోడ్డు కూడా వేసుకో, స్కూల్ భవనాలు కట్టుకో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ పెట్టు. అట్లుండాలి తప్ప కేవలంగా నేను ఇస్తున్న 4,000 పెన్షన్ ఇస్తున్నా నాకు ఓటేయి, లేకపోతే నీకు 10,000 రూపాయలు ఇస్తున్నా కాబట్టి ఓటేయి, ఇది కాదు కదా ప్రభుత్వం చేయాల్సింది. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం గురించి చెప్పండి. అంటే జగన్ వైఫల్యానికి కారణాలేంటో చెప్పారు మీరు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం అదృష్టవంతులండి.